హాయ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్లో అనలాగ్ ఫిల్టర్ నుంచి డిజిటల్ ఫిల్టర్లోకి కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడే అనదర్ ఇంపార్టెంట్ మెథడ్ ఇంపల్స్ ఇన్వేరియన్స్ మెథడ్. సో ప్రాసెస్లో ముందుకు వెళ్ళాలి అంటే ప్రీ రిక్విజైట్స్ ఏంటి అంటే చిన్న ఒక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ పేర్ మీద ఒక ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e రైజ్ టు at లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e రైజ్ టు at. లైక్ ఇప్పుడు మన ఇంపల్స్ ఇన్వేరియన్స్ మెథడ్లో చేసిన దాంట్లో వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దాట్ వన్. వాట్ ఇస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్? ఎలా కడతాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్? 0 to infinite e రైజ్ టు at multiplied with e raised to minus st and dt. ఇదే కదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కట్టే ప్రొసీడ్యూర్, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e raised to నెగిటివ్ కామన్ తీసేస్తాము. నెగిటివ్ ఆఫ్ కామన్ తీస్తే ఇందులో నెగిటివ్ వచ్చేసింది అండ్ నెగిటివ్ ఇక్కడ రాస్తాం కాబట్టి ఇట్స్ మైనస్ ఆఫ్ a t dt. గైస్ మొత్తం సాల్వ్ చేస్తే ఇట్ విల్ బీ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ వన్ e raised to minus of s minus a into t by with respect to t కాబట్టి this is treated as constant, కిందకి వెళ్ళిపోతుంది minus of s minus a. ఓకే, and lower limit is 0 infinite. ప్లగ్ ఇన్ చేసుకుంటే we'll have minus s minus a, right? e raised to minus t ప్లేస్లో infinite, lower limit e raised to 0. సో ఏమవుతుందండి ఇక్కడ ఏం మిగులుతుంది? e raised to minus infinite, that's 0. ఓకే, అండ్ ఈ నెగిటివ్ ఈ క్యారీ ఫార్వర్డ్ అవుతున్న ఈ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో విల్ బి లెఫ్ట్ విత్ 1 by s minus a. ఓకే, సో చూడండి ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ పాజిటివ్ అయిపోతుంది. సో రిమెంబర్ దిస్ వన్. ఓకే, సో ఈ డెరివేషన్లో వాట్ ఇస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దిస్ వన్? ఇప్పుడు ప్రూవ్ అయింది ఏంటి అంటే ఇట్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ at ఉంది మనకి, ఇక్కడ అవసరం ఉంది ఇంపల్స్ ఇన్వేరియన్స్లో 1 by s minus a. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దిస్ వన్. మరి ఎస్ డొమైన్లో ఉన్నప్పుడు టీ డొమైన్ వెనక్కి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కదా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దిస్ వన్, ఇన్వర్స్ ఆన్ బోత్ ద సైడ్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దిస్ వన్ ఈజ్ దిస్ వన్. ఎస్ మైనస్ ఏ ఉన్నప్పుడు ఈ రైజ్ టు 80 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కట్టినప్పుడు ఈ యొక్క చిన్న ప్రాపర్టీ అవసరం ఉంది. తర్వాత ఎక్స్ ఆఫ్ జెడ్ ఏంటండి? జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఓకే, సో ఎలా రాసుకుంటాం? సమ్మేషన్ యూనిలేటరల్ z ట్రాన్స్ఫర్మేషన్ n ఈక్వల్ టు 0 to infinite x of n z రైజ్ టు మైనస్ n. ఓకే, సో ఇది x of nకి z ట్రాన్స్ఫార్మ్ కడితే వీ హ్యావ్ x of z. అది ఎలా కడతాము? x of n is multiplied with z రైజ్ టు మైనస్ n and summation from n equal to 0 to infinite. ఓకే, సో ఈ రెండు మనకి ఇంపల్స్ ఇన్వేరియన్స్లో ప్రీ రిక్విజైట్స్, అవి తెలిస్తే మనకి ఇది ఈజీ అయిపోతుంది. అండ్ చెబిషెవ్ ఫిల్టర్ లేకపోతే బటర్వర్త్ ఫిల్టర్ యూజ్ చేసుకుని ఆల్రెడీ మనం HA of s దాకా వెళ్ళిపోతాం. HA of s దాకా మనం వెళ్ళిపోతాం. ఓకే, అక్కడి నుంచి మొదలు పెడతాం. లెట్స్ సపోజ్ దాట్ ఆల్రెడీ అక్కడ దాకా వెళ్ళిపోయాము అండ్ మనకు ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లాంటిది. వీ హ్యావ్ అన్ ఈక్వేషన్ a1 by s minus p1 plus a2 by s minus p2 plus a3 by s minus p3 etc. plus ఒక ఫైనైట్ వాల్యూకి ఇన్ఫైనైట్కి వెళ్ళము. ఓకే, వీ హ్యావ్ ఫైనైట్ వాల్యూస్ ఆఫ్ దాట్ రేషియోస్. ఇది ఈ మొత్తము ఎలాగా టు n మొత్తం ఎలా రాసుకుంటాం? సమ్మేషన్లో HA of s will be equal to మొత్తం జనరల్ సమ్మేషన్ ఎలా రాసుకుంటే ఇట్స్ సమ్మేషన్ కదా, ప్లస్ 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 అలాగా టు n అనమాట. సో ఒక జనరల్ ఫామ్ ఎలా రాసుకుంటాం గైజ్? ఇట్స్ AI by s minus pi. ఓకే, I రన్నింగ్ ఫ్రమ్ 1 to n అని ఇట్స్ ఇది ఫైనైట్ వాల్యూస్ కాబట్టి వీ హ్యావ్ దిస్ ఫైనైట్. ఇన్ఫైనైట్ దాకా వెళ్ళదు. ఒక ప్రాబ్లం చేస్తే యూ కెన్ అండర్స్టాండ్ ద ఎండ్. ఓకే, సో గైజ్ ఇది సో ఒక చిన్న రీఅరేంజ్మెంట్ ఓవర్ హియర్. సమ్మేషన్ అది చూడండి, i ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటే a1 by s minus p1 ప్లస్ సమ్మేషన్ కదా, ప్లస్ i ఈక్వల్ టు 2 a2 by s minus p2 ప్లస్ ఎక్సెట్రా, అది n వరకు ఫైనైట్ వాల్యూస్ కాబట్టి. ఓకే, సో సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n ai by ai into 1 by s minus pi.
ఓకే. సో గైస్ ఇది ఎస్ డొమైన్లో ఉంది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కడితే మనకి హెచ్ఏ ఆఫ్ టీ డొమైన్. ఓకే. ఎక్స్ ఆఫ్ ఎస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కడితే ఎక్స్ ఆఫ్ టీ. హెచ్ఏ ఆఫ్ ఎస్ ఉంది ఇంపల్స్ ఫంక్షన్. ఇప్పుడు టీ డొమైన్లో కావాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ వన్ విల్ బి హెచ్ ఆఫ్ టీ విచ్ ఇస్ ఈక్వల్ టు ఇది కాన్స్టెంట్, ఇది సమ్మేషన్ యాజ్ ఇట్ ఈస్. సో ఇందులో what do you do with the summation? I equal to 1 to n. Okay, ai అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ, ఇట్ విల్ బి ప్రూవ్డ్, డోంట్ వరీ. ఇంటూ గైస్ ఇప్పుడే వీ విల్ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ వన్. చూడండి 1 బై ఎస్ మైనస్ ఏ ఈ రైస్ టు ఏటీ అని చెప్పి మనం రాసుకుంటాం. సో దిస్ విల్ బి ఈ రైస్ టు ఇక్కడ ఏదైతే ఉంది ఇఫ్ ఇట్స్ నెగటివ్, ఇక్కడ నెగిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ వచ్చేస్తుంది, అండ్ ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేస్తుంది ఇంటూ టీ, రైట్. సో ఇక్కడ ఏముంది, ఇట్స్ పిఐ ఇంటూ టీ. ఓకే. సో గైజ్ కన్వర్టింగ్ అనలాగ్ టు డిజిటల్, రైట్. సో శాంప్లింగ్ చేస్తాం కదా, దాట్స్ ద మెయిన్ పాయింట్ ఓవర్ హియర్ కదా. సో లెట్ టీ ఈక్వల్ టు ఎన్ టీ, ఇలాగా లైక్ దిస్ ఇస్ ఫర్ ద శాంప్లింగ్ ప్రాసెస్ కదా. అప్పుడు హెచ్ఏ of nt will be equal to summation I equal to 1 to n ai t place లో nt మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇట్స్ e raised to pi into n and t nt, రైట్. ఇది మనకి ఇదే ఇంపల్స్ రెస్పాన్స్, అందుకనే ఈ పేరు వచ్చేసింది. ఫైనల్గా అటు ఇటు తిరిగి మనము హెచ్ఏ ఆఫ్ ఎన్టీకి వస్తాం కదా, ఇంపల్స్ రెస్పాన్స్ హెచ్ ఆఫ్ ఎన్, రైట్. నౌ వీ హ్యావ్ హెచ్ ఆఫ్ ఎన్, మనకు ఎక్స్ ఆఫ్ ఎన్ ఉంది. మరి ఇప్పుడు ఈ టర్మ్కి జెడ్ ట్రాన్స్ఫార్మ్ కట్టాల్సి వస్తే, సో గైస్ వాట్ విల్ ద జెడ్ ట్రాన్స్ఫార్మ్ దిస్ వన్, హెచ్ ఆఫ్ ఎస్ ఇది, వీ డోంట్ నీడ్ దిస్ వన్. ఓకే, డన్ విత్ దిస్ వన్. సో జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ వన్, జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ హెచ్ఏ ఆఫ్ ఎన్టీ విల్ బీ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ జెడ్, రైట్. యా, ఇదే మనం వెతుకుతున్న డిజిటల్ కన్వర్షన్ కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆ రూల్ ప్రకారం సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ హెచ్ఏ ఆఫ్ ఎన్టీ మల్టిప్లైడ్ విత్ జెడ్ రైస్ టు మైనస్ ఎన్ అనమాట. ఓకే, z transform this one will give us h of z, ఏదైతే మనం వెతుకుతున్నామో ఒక డిజిటల్ కన్వర్షన్ over here, it's over here, which is equal to summation n equal to 0 to this one. Okay, so అది ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకుంటే h of z is equal to summation for the z transform కదా, n equal to 0 to infinity ha of nt ఇది. Okay, watch carefully, ha of nt మొత్తం whatever h of nt is multiplied with z raised to minus n కదా. So now we have to plug in the value of h of nt. h of nt అంటే అక్కడ ఇట్స్ h of nt ఈ మొత్తం ప్లగ్ ఇన్ చేయాలంటే సమ్మేషన్ మళ్ళీ ఉంది, సమ్మేషన్. ఓకే, సమ్మేషన్ I equal to 1 to n, right. I equal to 1 to n ai into e raised to pi n t. ఓకే, సో ఇందులో పైన ఈక్వేషన్లో ఒక చిన్న రీఅరేంజ్మెంట్, బట్ దిస్ ఇస్ చిన్న అంటే ఇలాగ మల్టిపుల్ ఉన్నప్పుడు మ్యాథ్ ప్రకారం ముందుకి వెనక్కి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. సో ఇది ముందుకి ఇది వెనక్కి సమ్మేషన్ అంటే దీనికి ఇది అప్లై చేసి తర్వాత ఇది అప్లై చేసినా ఒకటే, ఇది అప్లై చేసి తర్వాత ఆ సమ్మేషన్ అప్లై చేసినా ఒకటే. మ్యాథ్స్లో వీ కెన్ గో ఫర్ ద ఇంటర్చేంజ్. ఓకే, సో నేను ఇది ఫస్ట్ ఇది రాసుకుంటున్నాను, సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n ai కూడా బయటికి తీసుకోవచ్చు, ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ n. సో తర్వాత మళ్ళీ మల్టిప్లై చేసుకోవచ్చు, ai కూడా బయట రాసుకుంటున్నాను నేను. తర్వాత సమ్మేషన్ ఇక్కడ వాచ్ కేర్ఫుల్లీ, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to infinity. ఓకే, 0 to infinity e రైస్ టు pi into t. ఓకే, pi into t z రైస్ టు -1 ఈ మొత్తం రైస్ టు ఈ n అనేది నేను కామన్గా రాసుకున్నా బయట, రైస్ టు n అలా రాసుకోవచ్చు.
ఓకే. సో గైజ్ ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్ ఏంటి అంటే ఇట్స్ సిరీస్, ఇన్ఫైనైట్ సిరీస్. ఇదిగోండి 0 to n to infinity. అప్పుడు ఇది ఎలా క్లోజ్ చేయొచ్చు, రైట్? వీ హ్యావ్ దాట్ వన్, వీ హ్యావ్ అ స్టాండర్డ్ రూల్ ఫర్ దాట్ వన్. ఇది ఎలా క్లోజ్, ఇది వాట్ ఇస్ సమ్మేషన్ యాక్చువల్లీ స్టార్ట్స్ విత్ 1, n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎనీథింగ్ రైజ్ టు 0 దట్స్ 1 ప్లస్ e రైజ్ టు pi ఇంటూ t z రైజ్ టు -1, రైట్? రైజ్ టు 1, ఇది రైజ్ టు 0 కదా కాబట్టి అది 1 ప్లస్ e రైజ్ టు pi ఇంటూ t z రైజ్ టు -1 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్సెట్రా అలా వెళ్ళిపోతుంది కదా. సో ఇట్స్ 0 to infinite ఈ సమ్మేషన్, ఇది ఏదైతే ఉందో 0 to infinite. అది ఎలా క్లోజ్ చేయొచ్చు అంటే దాట్ సమ్మేషన్ విల్ బి 1/1 మైనస్ ఈ టర్మ్ బ్రాకెట్లో ఏదైతే ఉందో అంటే e రైజ్ టు pi ఇంటూ t z రైజ్ టు -1. ఓకే, సో అది అలా క్లోజ్ చేయొచ్చు అకార్డింగ్ టు అది ఇన్ఫైనైట్ జామెట్రిక్ సిరీస్ ఏమో అంటారు కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n ai కూడా ఉంది, ai. ఓకే, ai కూడా ఉంది. అండ్ now this one can be closed as 1/1 minus e raised to pi into t z raised to -1 అని చెప్పి మనం క్లోజ్ చేయొచ్చు. ఓకే, ఎక్కడి నుంచి మొదలు పెట్టాము? వి స్టార్టెడ్ విత్ ha of s which was summation i equal to 1 to n ai 1/s minus pi కదా, ఇక్కడ నుంచి మొదలు పెట్టాము. అండ్ విచ్ ఇస్ సిమిలర్ టు దిస్ వన్. ఇదిగోండి ఇక్కడ నుంచి మొదలుపెట్టి అక్కడికే దిస్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇది అలాగే ఉంది, ఇది అలాగే ఉంది. సో డెఫినెట్లీ ఇదిగోండి ఇది ఇట్స్ సేమ్. సో దిస్ షుడ్ బి ఈక్వల్ టు దాట్ వన్. ఓకే, సో ఏమి అనలాగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో ఇలాగా మార్చుకొని యా గైస్ ఇంపల్స్ ఇన్వేరియన్స్ మెథడ్ చేయాలంటే ఇంకొకటి చెప్పడం స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. వీ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ పార్షియల్ ఫ్రాక్షన్స్. కొంచెం పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి విడగొట్టుకొని అప్పుడు ఇలా వచ్చేస్తుంది. దాట్ షుడ్ బి ప్లగ్డ్ ఇన్ విత్, అది ఎలా రాసుకుంటామంటే 1/s మైనస్ pi ఏదైతే ఉందో అది 1 మైనస్ e రైజ్ టు pi t z రైజ్ టు -1 లాగా రాసుకొని విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఇలాగా ఇది కన్వర్షన్, ఇంపల్స్ ఇన్వేరియన్స్ మెథడ్లో కన్వర్షన్ అనమాట. బట్ ఒక చిన్న ప్రాబ్లం చేస్తే ఇట్ విల్ బి మోర్ ఈజియర్. h of s ఎలా ఇచ్చాడంటే ha of s is equal to 1/s plus 1 into s plus 2. Convert the analog transfer function into digital transfer function making use of impulse invariance method, where the sampling frequency is equal to 5 samples per second అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంది, రైట్? సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు? ఫ్రీక్వెన్సీ, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ f ఎందుకు ఇచ్చాడు? f is equal to 1/t. t మనకి ఇక్కడ t కావాలి కదా, t వాల్యూట్ చేసినప్పుడు మనకి అదే వీ నీడ్ ద ఇన్ఫర్మేషన్. ఇవ్వకపోతే t ఈక్వల్ టు 1 సెకండ్ తీసుకునే లిబర్టీ మనకు ఉంది, రైట్? ఇఫ్ ఇట్ డజంట్ మెన్షన్ ఇంపల్స్ ఇన్వేరియెంట్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్ యూజ్ చేసుకుని అని చెప్పి t వాల్యూ కనుక స్పెసిఫై చేయకపోతే యూనిటీకి తీసుకునే లిబర్టీ మనకి ఉంది. డో వరీ, రైట్? t ఈక్వల్ టు 1/5 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.2. ఓకే, సింపుల్ పోల్స్ ఈజీగా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి నేను తీసుకున్నాను. యూ గైస్ ప్రాక్టీస్ ఫర్ ఇక్కడ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉన్నది, పార్షియల్ ఫ్రాక్షన్స్ మీరు ట్రై చేయండి, రైట్? సో ఇదేలాగా ఇదే ఈ ఇన్ఫర్మేషన్ t ఈక్వల్ 0.2 సెకండ్స్. రిమెంబర్ గైస్, ఇందులో ప్లగిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి డివైడ్ చేసుకోవాలి. ఎలాగా? విచ్ ఇస్ ఈక్వల్ టు a/s plus 1 ప్లస్ b/s plus 2. ఓకే, అండ్ చేస్తే a ఎలాగ ఇవాల్యుయేట్ చేస్తాం? a విల్ బి ఈక్వల్ టు ఇక్కడ ఈ ఫస్ట్ రేషియోనే 1/s plus 1 ఇంటూ s plus 2 మల్టిప్లైడ్ విత్ ద a రెసిడ్యూ s plus 1 అండ్ సబ్జెక్టింగ్ s is equal to -1. ఇక్కడ నుంచి ఇదే చెప్తుంది, s దీంతో ప్లగిన్ చేయాలి, ఇదే చెప్తుంది. సో s plus 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 1/, ఇందులో మిగిలింది కదా మొత్తం ఎంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఉన్నా ఎస్లో -1 పెట్టేసుకుంటాం. సో s is equal to -1 plus 2 which is equal to 1 which is equal to a వాల్యూ, రైట్? b ఎలాగా? b విల్ బి మళ్ళీ ఇందులోనే 1/s plus 1 ఇంటూ s plus 2
multiplied with the b residue s plus 2 ఇది and subjecting s is equal to -2 ఇక్కడ నుంచి ఇది చెప్తుంది a వాల్యూ s a వాల్యూతో ప్లగ్ ఇన్ చేసి s plus 2 పోయింది which is equal to 1 by s ఎంత -2 plus 1 which is equal to -1 which is equal to b value. Okay, so a equal to that one, a equal to 1, b equal to -1 దీని నుంచి, right? So here h a of s is equal to a ఎంత 1 by s plus 1, b ఎంత -1 by s plus 2. Okay, so -1, right? చూడండి ఇది this is very much similar to this one. అంటే ఇక్కడ now this one will be for more convenience, more ఇంకా ప్రిసైజ్గా ఉండాలంటే this is very much like 1 by s plus p1 summation, and this is very much similar to 1 by s plus p2, right? ఇక్కడ పాజిటివ్ ఉంటే ఈ రైస్ టు దగ్గర నెగిటివ్ వచ్చేస్తుంది, రైట్? సో ఇది ఎలా రాసుకుంటాం మనము, ఇది p1 అంటే ఈ ఒకవేళ ఇది ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే 1 by 1 minus e రైస్ టు p1 ఎంత 1 ఇంటూ ఇచ్చిన స్పెసిఫికేషన్ దాని ప్రకారం ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు 1 by ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ ఈక్వల్ టు t ఇచ్చిన దాంట్లో గైజ్ ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కట్టే క్రమంలో ఇక్కడ నెగిటివ్ అపియర్ అయిపోతుంది, రైట్? ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ డెఫినెట్గా నెగిటివ్ అయిపోతుంది, ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ పాజిటివ్ అపియర్ అవుతుంది ఇంటూ 0.2 t ప్లేస్లో 0.2 p1 ఏంటి 1, ఓకే, -1, రైట్, ఇంటూ z రైస్ టు -1 దీనికని. మరి దీనికి 1 by 1 minus e రైస్ టు p2 అంటే ఇక్కడ పాజిటివ్ ఉంది విల్ బి -2, రైట్? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కట్టే క్రమంలో, ఓకే, ఇంటూ t ఉంది కదా 0.2 z రైస్ టు -1. సో గైస్, సో ఇది ట్రాన్స్ఫర్మేషన్, రైట్? ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటున్నామో దట్ ఈస్ నో మోర్ h of s, దట్ ఈస్ h of z. అందుకని నేను డైరెక్ట్గా h of z రాసేస్తున్నాను, h of z విల్ బీ ఈక్వల్ టు ఇది రాసేస్తున్నాను 1 by 1 minus ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకొని ఈ రైస్ టు what is that, e రైస్ టు 1 into 0.2 minus 0.2 e రైస్ టు, yeah guys, it's a 0.818 z రైస్ టు -1. ఓకే, సో ఇక్కడ నెగిటివ్ ఉండాలి కదా, b ప్లేస్లో -1 కదా, సో -1 by 1 minus e రైస్ టు into 2, yeah, that will be e రైస్ టు ఈ మొత్తం వాల్యూ ఎక్స్పోనెన్షియల్ రైస్ టు ఈ మొత్తం వాల్యూ, that's a 0.67 minus 0. ఈ నెగిటివ్ ఓకే 0.67 z రైస్ టు -1. ఓకే, సో నా ఇది h of z ఇక్కడితో వదిలేయడానికి వీల్లేదు, వీ హ్యావ్ టు గో హెడ్ సింప్లిఫై చేస్తే డినామినేటర్లో ఏంటి ఈ మొత్తం ఎల్సిఎం ఈ మొత్తం ఇంటూ ఇది కదా, రైట్? సో ఇది ఇంటూ దిస్ వన్ 1 minus 0.67 z రైస్ టు -1 1 ఇంటూ ఎంటైర్ థింగ్, ఓకే, సో మైనస్ ఇది, సో -0.818 z రైస్ టు -1 minus into minus plus 0.67 into 0.818, that's a 0.54 ఇక్కడ 0.548 z రైస్ టు ఈ మొత్తం కదా, ఇది ఇంటూ ఇది అయినప్పుడు z రైస్ టు -2, ఓకే, అండ్ క్రాస్ మల్టిప్లైయింగ్ ఇది 1 minus 0.67 z రైస్ టు -1 ఇది ఇంటూ ఇది కదా, మైనస్ ఇది ఇంటూ ఇది, సో -1 minus into minus plus 0.818 z రైస్ టు -1. ఓకే, సో సింప్లిఫై చేస్తే 1 క్యాన్సిల్ అయిపోతుంది, ఇట్స్ 0.818 minus 0.67, that gives us
ఇది పోయింది. అండ్ న్యూమరేటర్లో వీ హ్యావ్ 0.148 z raised to minus 1 1 minus yeah 0.67 plus 0.818. It's a 1 point minus kada minus add చేయాలి 1.488 z raised to minus 1 plus 0.548 z raised to minus 2. సో ఇది వాడు అడిగిన h of z, మేకింగ్ యూజ్ ఆఫ్ ఇంపల్స్ ఇన్వేరియన్స్ మెథడ్.